హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జన్యా మీడియా. ఈరోజు ఐ థింక్ ఒక కాన్స్టెంట్ రౌండ్ టేబుల్స్ మీద ట్రోల్ వీడియో ఒకటి నడిచింది, ఆర్ ఒక రోస్ట్ వీడియో నడిచింది, మన బార్బిల్ బిర్యానీ గారు చేసింది. సో ఆయన కాన్స్టెంట్గా లాజిక్ 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 అని మాట్లాడుతున్నారు. సో ఇది ఒక కౌంటర్ వీడియో అయితే కాదు. అంటే ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ గురించో లేకపోతే ఒకళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద కౌంటర్లు వేసే సిచ్యువేషన్లో అయితే మేము లేవు. కోట్లు పెట్టి ఒక సినిమా ప్రొడ్యూసర్ తీసాడు సినిమా ఇనిషియలీ మంచి టాక్తోనే వెళ్తోంది. లైక్ ఇక్కడ నేను నాగవంశీ గారి పేరు కూడా తీయట్లా, బికాజ్ నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్ వార్ జోన్. సో ఆయన కొన్ని కోట్లు పెట్టి సినిమా తీశారు. ఫస్ట్ ఓపెనింగ్ బాగానే వచ్చింది. సరే, మిక్స్డ్ టాక్తో సంహో సినిమా నడుస్తుంది. రౌండ్ టేబుల్ అని పెట్టారు, అందరూ జర్నలిస్టులు అందరూ కూర్చొని మాట్లాడేసుకున్నారు. సరే, ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. యాజ్ మన బార్బిల్ గారు చెప్పినట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళు పెట్టచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. లైక్ మన ఐడల్ బ్రెయిన్ జీవి గారు చెప్పింది, కానీ వాటితోటి సరే నువ్వు కౌంటర్ వేసావు, బాగుంది. సో ప్రతిదానికి లాజిక్ అంటున్నారు కాబట్టి ఈ వీడియో మేము చేయాల్సి వస్తుంది. లెట్స్ స్పీక్ అబౌట్ ద ఫస్ట్ లాజిక్ బస్. లైక్ మా ప్రీవియస్ వీడియోల గురించి కూడా దాని మీద మెన్షన్ చేసాం. రాయన్ సినిమా ఫస్ట్ మ్యూజిక్ బిట్ స్టార్ట్ అవ్వగానే అరే చాలా ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉందిరా అనిపించిన నీకు ఏఆర్ రెహమాన్ చూడంగానే స్టాండర్డ్లో ఎందుకు అనిపించలేదు నీకు? అక్కడ నీ లాజిక్ ఏమైంది? నువ్వే చెప్పిన లాజిక్ కదా, కొత్తగా ఏం చేయట్లేదు ఎవరో నువ్వే అంటావుగా. కొత్తగా చేస్తే ఆ స్టాండర్డ్లో లేదంటావు. ఏం చేయాలి మరి ఇప్పుడు మ్యూజిషియన్స్ కానీ సినిమా టెక్నీషియన్స్ కానీ? అంటే నీ స్టాండర్డ్ ఏంటి? అంటే స్టాండర్డ్గా చేస్తూ అందులో కొత్తదనం చేయాలా? పాయింట్ నెంబర్ 2, టికెట్ రైట్స్ సేమ్ డబ్బుడ్ సినిమాకి తెలుగు కాస్ట్ ఎక్కువ ఉంది, హిందీ ఒరిజినల్ వర్షన్లో చాలా తక్కువకి ఇస్తున్నారు. హాఫ్ ఆఫ్ ద ప్రైస్, లైక్ ఆల్మోస్ట్ 2 times కాస్ట్ పెంచారు అంటున్నారు. భయ్యా, సినిమా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్. నువ్వు చెప్పిన లాజిక్ అదే సో కాల్డ్ లాజిక్ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఇస్ బిజినెస్. నేను ఎంటర్టైన్ చేయడం కోసం సినిమా చేయాలి, కరెక్టే కదా? డిమాండ్ అండ్ సప్లై. హిందీ వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు ఆ కాస్ట్ ఉంటే చూస్తారు, చూడండి. తెలుగులో డిమాండ్ ఇలా ఉంది, ఎన్టీఆర్ గారు ఉంటే ఒక డిమాండ్ ఉంది, ఒక ప్రైస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ దీనికి 2 different సెక్ట్స్ ఉంటాయి. నేను నీతో ఓపెన్గా చెప్తాను అనుకుంటున్నాను. మన తెలుగు సినిమా ఉంది, దానికి డిమాండ్ ఎక్కువ ఉంది నార్త్ బెల్ట్లో. మన సైడ్ నుంచి ప్రొడ్యూసర్స్ అమ్మితే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ థియేటర్స్కి కానీ తక్కువ రేటుకి అమ్ముతామా మనం? ఆబ్వియస్లీ తెలుగు బెల్ట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నార్త్లో వార్ 2 చేశారు, మరి అది ఇక్కడ అమ్మాలంటే తక్కువగా అమ్ముతాడా? లేదు లేదు లేదు, ఒరిజినల్ సినిమా కాస్ట్ 150 రూపీస్ ఉంటే నీకు 300 కూడా వెళ్ళకూడదు, నువ్వు 150కి పెట్టడం తక్కువగా అమ్ముతాడా? ఇప్పుడు నువ్వు అమ్ముతావు రేపు పొద్దున ఒక 20 లక్షలు పెట్టి సినిమా తీస్తే నువ్వు తక్కువగా అమ్ముతావా? అమ్మవు కదా. అంటే నీ లాజిక్ ఇక్కడ ఏమవుతుంది? ఒకటి డిమాండ్ అండ్ సప్లై, 2 నార్త్ తోడు మనకు అమ్మేటప్పుడు ఫ్రీగా అమ్ముతాడా? అమ్మడు కదా. మన పుష్ప 2 సినిమా అయ్యా అంతదాకా ఎందుకు నీకు? మన పుష్ప 2 సినిమా నార్త్ బెల్ట్లో రిలీజ్ అయినప్పుడు Day 1 కావాలంటే గూగుల్ తిందే నేను స్క్రీన్ షాట్ వేస్తాను. Day 1 ఇట్ వెంట్ ఫ్రమ్ 1700 to 2500 రూపీస్ దాకా వెళ్ళింది ప్రైస్. మరి నీ అమ్మ, మీ తెలుగు సినిమా డబ్బు అయితే మాకు ఎందుకు ఇంత కాస్ట్ అని వాళ్ళు అడగలేదే? వెళ్ళి వాళ్ళని అడుగు. తెలుగు ప్రొడ్యూసర్స్ని ఎందుకు టార్గెట్ చేయాలి? జస్ట్ బికాస్ దే ఆర్ వోకలా? నోరు తెరిచి మాట్లాడే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ నోరులో నీలాంటి వాళ్ళు ముగించేస్తే ఏం చేయాలి? ఇండివిజువల్ వాయిసెస్ రేజ్ అవ్వనివ్వరా అని అడుగుతున్నారు సార్ మీరు. ఇండివిజువల్ వాయిసెస్ రావాలి. అల్టిమేట్లీ కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్లా ఉండాలి. ఒకడేమో బి గ్రేడ్ సినిమా అంటాడు, జాన్ విక్ లాంటి సినిమాని. ఏమనాలి మిమ్మల్ని? అంటే మీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ సరిగ్గా ఉండదు. కోట్లు పెట్టి సినిమా తీసి పోతే అడుక్కు తినాల్సి వచ్చేది ప్రొడ్యూసర్ ఒకటే, నువ్వు కాదు కదా. ప్రొడ్యూసర్ మాత్రం నీతో కరెక్ట్గా మాట్లాడాలా? ఇదేం లాజిక్ భయ్యా? నేను జస్ట్ 2 లాజిక్స్ ఇచ్చా, నువ్వు దీనికి సంబంధించి ఇంకోటి పెట్టు. అదే రౌండ్ టేబుల్ అని నిన్ను మధ్యలో ఎడిట్ చేసుకొని చాలా తెలివిగా పెట్టేసుకున్నావు కదా థంబ్నెయిల్స్లో కూడా. ఇప్పుడు నేను చెప్తున్నా, పుష్ప సినిమా 2500 వరకు వెళ్ళింది. మేము ఎందుకు కొనాలంటే డిమాండ్ అండ్ సప్లై బాస్. దిస్ ఇస్ బిజినెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇది వ్యాపారం. లాజిక్స్తో పని లేదంటే చాలా లాజికల్ నువ్వు మాట్లాడితే మేము చాలా లాజికల్ మాట్లాడాల్సి వస్తుంది. జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ నీకు ఏఆర్ రెహమాన్ ఇచ్చా. ఇంకా కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయి, బీ రెడీ. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోని చాలామంది రీల్స్లో పెట్టి టీఎఫ్ఐ బానిసలు, టీఎఫ్ఐ గొర్రెలు అంటున్నారు. ఒరే పిచ్చిన వెళ్ళారా? మన సినిమాని వేరే స్టేట్లో వాడు వేలు పెట్టి కొంటున్నప్పుడు ఆ రోజు మీకు గుర్తురాదా బానిసత్వం? ఎన్టీఆర్ సినిమా ఇక్కడికి వస్తుందంటే మనకు ప్రైస్ వాడు ఎక్కువ కమ్ముతున్నాడు, మన వాళ్ళతో సినిమా తీసి మనకే ఎక్కువ కమ్ముతున్నాడు. దానికి మనం ఇబ్బంది పడాలి. మనం ఎందుకు వార్ 2 లాంటి సినిమాలు చేయట్లేదు, మనం ఎందుకు ఆ క్వాలిటీ సినిమాలు తీయట్లేదు అని అడిగితే ఒక న్యాయం. అది మానేసి హిందీ ప్రింట్ తక్కువకి వస్తుంది, తెలుగు ప్రింట్ ఏమో కాస్ట్ ఎక్కువ ఉంది అంటే డిమాండ్ అండ్ సప్లై. వాడేం ఫ్రీగా అమ్ముతాడా మనకి? లేదా కొన్న నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏమన్నా సరే నువ్వు ఆ రేట్కి అమ్ముతున్నావు, ఇక్కడ అలా రేటు ఉండదు బాబు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఫిల్మ్, దిస్ ఇస్ బిజినెస్. దీని మీద బతుకుతున్నాం, ఒక క్రాఫ్ట్ కాదు. ఏదో బార్బెల్ చెప్పేశాడు సూపరు తోపుత్తురు కాదు. మరి ఇదే లాజిక్ హిందీ సినిమా మన దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడరు? ఎవడు తక్కువ కమ్మడు. మిగతా హిందీ సినిమాలు మీకు హిందీయో డబ్బుడు ప్రింట్ వచ్చినప్పుడు తక్కువకి వస్తుంది.
కేవలం ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి దాని కాస్ట్ పెరిగింది. ప్రొడక్ట్ కాస్ట్ ఎందుకు పెరుగుతుంది? ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వాడు తక్కువకి అమ్మడు మనకు ఆ సినిమాని. నువ్వు తీసి పుష్ప 2 సినిమా అక్కడ తీసుకెళ్ళి 2,500కి అమ్మలా డే 1 టికెట్లు? మరి వాళ్ళు అడిగారా? బిజినెస్. ఈ పాయింట్ చాలా మంది మర్చిపోతున్నారు. దయచేసి టీఎఫ్ఐ యువత కూడా ఆడెవడో పెచ్చనాకుడికి అక్కడ నుంచి వీడియోలు తీస్తే మీరు ఇక్కడికి వచ్చి ట్రూత్స్ మాట్లాడుతున్నాడు, లోడెడ్ ఫ్యాలసీలు, లాజికల్ ఫ్యాలసీస్ మేము మాట్లాడగలం. వీఆర్ జస్ట్ మెయింటైనింగ్ అవర్ కామ్నెస్ జస్ట్ బికాస్ ఇది బిజినెస్ అని మాకు కూడా తెలుసు. నువ్వు నీ బిజినెస్ కోసం, నీ వ్యూవర్షిప్ కోసమే నువ్వు వీడియోలు చేస్తున్నావు. మేము మా కంటెంట్, మా రీచ్ కోసమే మేము సినిమాలు తీస్తున్నాం. ఇదేదో నేను ఇక్కడ కూర్చొని యాంకర్గా మాట్లాడట్లా, ఒక సినిమా వాడిగా మాట్లాడుతున్నా. ఇలా ప్రతి ఒక్కడు డీబంక్ అని అనవసరమైన ఫ్యాలసీస్ ఫిల్ చేసుకుంటూ వెళ్తే జనాల మైండ్ సెట్ చెడిపోతుందని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ కౌంటర్. నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకున్న ఒక లాజికల్ ఆన్సర్. సో ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెన్యా మీడియా. థ్యాంక్ యూ. మీ వ్యూస్ని కూడా కమెంట్లో పెట్టండి. ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ మీరేం అనుకుంటున్నారు అని. థ్యాంక్ యూ.